పప్పు సాంబార్ ఇంకో దోసకాయ కర్రీ కూడా తెచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ డే. గుండు బాస్ డబ్బింగ్ కోసం అందరం ఒకేసారి ఎట్ ఏ టైమ్ గ్రూప్ డబ్బింగ్ కోసం చాలా మంది వచ్చేసాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చేసాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ గుండు బాస్ బండ్ల టోటల్ డబ్బింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ రిలీజింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఈరోజు ఏంటంటే స్పెషల్గా నగేష్ సార్ సొంతంగా తన చేతులతో చికెన్ కర్రీ అందరి కోసం చేసి తీసుకొని వచ్చారు. ఇంకా తినలేదు, ఎలా ఉంటుంది ఇది, బాగుంటుంది అనుకుంటున్నా. అబ్బాబాబాబా, రమ్మ టేస్ట్ అదుర్సు, సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సార్ 2 years గ్యాప్. ఈరోజు చాలా రోజుల తర్వాత అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం లేదు లేదు ఈరోజు చాలా రోజుల తర్వాత ఈసీ ఫ్యామిలీ అందరం కలిసాము. ఈరోజు బండ్ల గుండు బాస్ గ్రూప్ డబ్బింగ్ కోసం అందరం మళ్ళీ వచ్చాము. చాలా రోజుల తర్వాత కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరం ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఈ డబ్బింగ్ అయిన తర్వాత త్వరలో షూటింగ్లో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే మన గోపాల్ సార్ కూడా చాలా రోజులు అసలు రాడనుకున్నాము, కానీ వచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. అంటే వస్తాడో రాదనుకున్నాము, వచ్చేసాడు డబ్బింగ్. మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా షూటింగ్కి వస్తానని అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఏసీ ఫ్యామిలీ అందరి మెంబర్స్ అందరికీ. నా పేరు తోట రామకృష్ణ ఫ్రమ్ విజయనగరం. ఈరోజు కరెక్ట్ టైంకి వచ్చాను, నేను భోజనం టైంకి వచ్చాను నేను కరెక్ట్గా. అన్న అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా నాకు వెల్కమ్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ ఎమ్ రామకృష్ణ తోట ఫ్రమ్ విజయనగరం. సో థ్యాంక్స్ టు ఈసీ ఫ్యామిలీ. నేనైతే టైంకి వచ్చాను, ఇంకా లేట్ అయింది ఈరోజు ఒక షూటింగ్ అవుతూ ఉండడం వల్ల. సో కరెక్ట్గా భోజనం టైంకి అయితే వచ్చాను. సో అన్నయ్య ఫ్యామిలీ అందరూ వెల్కమ్ చేశారు. సో నాకైతే ఈరోజు ఒక రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకుంటాను. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం జరిగింది. నేను 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నయ్యతో కలిసి మాట్లాడారని. కానీ అన్నయ్యతో కలిసి భోజనం చేసే అవకాశం అయితే నాకు దొరికింది. ఇంక ఈ సంవత్సరం నాకు ఇదే హైలైట్, ఇదే రెడ్డింగ్తో వేసుకుంటాను నా క్యాలెండర్లో. థ్యాంక్ యూ ఆల్ ఈసీ ఫ్యామిలీ అండ్ అన్నయ్యకి నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. 2.5 years తర్వాత మన ఈసీ ఫ్యామిలీ అందరు కలిసినాం. సూర్య సార్తో, మన గోపాల్ సారు, లండన్ స్టార్, ఆనంద్ అన్న, అందరూ గుడ్ బాస్ బండ్లలో చేసి అందరూ ఆల్ టీమ్ ఉంది ఇక్కడ. సో అందరితో కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా గ్యాప్ వచ్చింది కదా. సో డబ్బింగ్ అయితే అయిపోయినకి వచ్చింది, లాస్ట్ ఎండింగ్లో ఉంది. తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ సార్ చెప్తారు. తొందరలోనే రిలీజ్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ ఇది రిలీజ్ అయినాక ఇంకా మనము అనుకుంటున్నాము 1 మూవీ. సో దానికైతే మనం అయితే సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. ఇంకా సారు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చేసి చేయాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్ ఫ్రమ్ ఈజీ సినిమా. మనం ఈజీ సినిమాలో 2 మూవీస్ కంప్లీట్ అయినాయి. వాటి డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ రోజుతో గుండు బాస్ బండ్ల 2 సినిమాలకు సంబంధించి డబ్బింగ్ గ్రూప్ డబ్బింగ్తో సహా అంతా కంప్లీట్ ఈరోజు చేస్తున్నాం. త్వరలో ఈజీ సినిమాలో మరొక కొత్త సినిమా చేయడానికి సార్ ప్లాన్ చేశారు. సారే చెప్తారు, అది నేను చెప్పడం కరెక్ట్ కాదు. సో మొత్తానికి ఈరోజు మేమంతా కలుసుకోవడం, ఈజీ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలుసుకోవడం, మరొకసారి మన ఫ్యామిలీని గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి భోంచేస్తూ ఈ విధంగా కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
హాయ్ అందరికీ నమస్కారం. ఈసీ ఫ్యామిలీకి అంతా ఈరోజు అత్యంత ఆత్మీయ కలయిక ఇక్కడ జరిగింది. మన గౌరవనీయులు శ్రీ వారణాసి సూర్య సార్ ఆధ్వర్యంలో ఈరోజు గుండు బాస్ డబ్బింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజానికి ఈరోజు ఒక అద్వితీయమైన రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత గుండు బాస్ డబ్బింగ్ జరుగుతున్న తరుణంలో అందరం ఒక చోట చేరి విందు భోజనం ఏర్పాట్లో భాగంగా సార్ పక్కనే కూర్చున్న భాగ్యం కూడా దక్కింది. ఇదొక మంచి సదావకాశం. తర్వాత గుండు బాస్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ సార్ నాకు ఇచ్చారు నమ్మకంగా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మొదట కొంత భాగం వరకే నేను చేశాను, తర్వాత చేయలేకపోయాను. దానికి ఈ సందర్భంగా సార్ గారికి నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక గుండు బాస్ అనేది ఒక మంచి ఫన్నీ క్రియేటెడ్ మూవీ. ఈ మూవీ ఈసీలో ఒక బ్రాండెడ్ మూవీగా కూడా రాబోతుంది. అది రాబోయే కాలంలో మీరు చూస్తారు. దాంతోపాటు అప్పట్లో మేమంతా ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్తో ఈసీ కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా అందరినీ కలవటానికి చూడడానికి రావడం జరిగింది. డబ్బింగ్తో పాటు అందరినీ కలిసినట్లుగా ఉంటుందని చెప్పి సార్తో పాటు మా రాకీ, మా ఆనంద్ అన్న, ఇస్మాయిల్, పెద్దయ్య, తర్వాత మన సర్పంచ్ మహేష్, వీళ్ళందరితో పాటు ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈసీ మున్ముందు రాబోయే కాలంలో మరింత దినాభివృద్ధి సాధిస్తూ మా సూర్య సార్ ఆధ్వర్యంలో ముందుకు పయనిస్తామని మరోసారి తెలియజేసుకుంటూ ఈసీ ఫ్యామిలీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఉండాలి ఫ్రెండ్స్, మా సూర్య సార్ గారికి మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నాకు బండ్ల కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ సార్. రైసా కరియా ఒక పని. హాయ్ ఈసీ ఫ్యామిలీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈసీ ఫ్యామిలీలో నన్ను ఒక మెంబర్గా చేసినందుకు, వామ్ వెల్కమ్ ఇచ్చినందుకు. నేను ఒకే ఒక మాట చెప్పగలను. ఇప్పుడు జరుగుతున్నటువంటి 2 సినిమాలకి సంబంధించి గుండుబాస్ కానీ బండ్లాక్ కానీ త్వరలో చూడబోతారు. ఆడియన్స్గా మీరే చెప్తారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంత కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు అతి త్వరలో రాబోతున్నాం. ఎప్పుడు ఏంటి అనే విశేషాలు మీకు తెలియాలంటే ఈసీ ఫ్యామిలీని ఫాలో అవ్వండి. సార్ పోస్ట్ చేసిన ప్రతి వీడియోని చూడండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ సార్, సూర్య సార్. యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న సినిమాలకి కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ మన దగ్గరే జరుగుతుంది. నేను ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ని. అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. మా దృష్టిలో అయితే ఈరోజు చివరి గ్రూప్ డబ్బింగ్ ఈ 2 సినిమాలకి. మిగతా అప్డేట్లన్నీ సూర్య సార్ మీకు అతి త్వరలో అప్డేట్ ఇస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు రాకేష్ అండి. నేను ఈసీ ఫ్యామిలీ. లాస్ట్ 2 years బ్యాక్ షూటింగ్ కంప్లీట్ అయినాక కలిసాము. దాని తర్వాత ఈరోజు కలుస్తున్నాం అందరం కలిసి. చాలా సరదాగా ఉంది. సూర్య సార్ అందరు వచ్చిన ఫెసిలిటీగా చికెన్ కూడా చేపించారు అందరికీ. చాలా బాగుంది. ఇవాళ లాస్ట్ డే 2 మూవీస్ బండ్ల గుండు బాస్ డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా గుండు బాస్ అనేది 2 సినిమాలు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గుండు బాస్ మాత్రం ప్రతి ఫేమ్కి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఈ సినిమా ఏందో అప్పుడు మీకు తెలుస్తుంది అని సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సూర్య సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. ఈ సౌండ్ మీరు గత 8 సంవత్సరాల నుంచి వింటున్నారు. సో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. ఏదో సాధిద్దామని ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. కానీ అంటే సినిమా ఇండస్ట్రీలో మీకు తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనేది. ఆ ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేయాలంటే మనమేదో కొత్తగా చేయాలి, కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈజీ సినిమా అనే సరికొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మరీ ముఖ్యంగా
ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూగా సినిమాలు చేయాలంటే బడ్జెట్లు ఉంటేనే సినిమాలు అవుతాయి. బడ్జెట్లు లేకుండా సినిమాలు చేయడం పాసిబిలిటీ కాదు. సో సినిమా ఇండస్ట్రీలో ఓ సరికొత్త జర్నీ చేయాలనే ఉద్దేశంతో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మేము సినిమాలు స్టార్ట్ చేయడం జరిగింది. అదే ప్రాసెస్లో ఫస్ట్ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. గండా అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని విమర్శలు నేను ఎదుర్కొన్నానో నాకు తెలుసు. ఎంతమంది ఎన్ని రకాల కామెంట్ చేశారో నాకు తెలుసు. కానీ కామెంట్లను ఏవి పట్టించుకోకుండా 5 సంవత్సరాలు నేను నాన్ స్టాప్గా అదే వర్క్లో ఉన్నాను. సో ఆ వర్క్ కంటిన్యూ చేస్తూ ఒక పక్క నెగిటివ్ కామెంట్లను నేను తట్టుకుంటూ చివరికి 5 సంవత్సరాల తర్వాత జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో గండా అనే సినిమాని సగర్వంగా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా 18 థియేటర్స్లో, ఎస్పెషల్లీ పంజాగుట్ట సెంటర్లో పీవీఆర్ మాల్ ఉంటుంది, పీవీఆర్ సినిమా థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా రిలీజ్ అయింది. సో అంతకంటే ఇంకా మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో గొప్పగా చెప్పుకోవాల్సిన ఏది ఉండదు. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు, అంతే గొప్పగా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశాం. అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఏదో ఒక సినిమా అంటే చేయొచ్చు, కంటిన్యూ సినిమాలు చేయలేం కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నాం. గుండు బాస్, బండ్ల, క్రేజీ సీఎం, దాని తర్వాత పేరు ఇంకా అనౌన్స్మెంట్ చేయని ఇంకొక ప్రాజెక్టు, ఇవన్నీ కంటిన్యూగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేస్తూనే ఉన్నాం. ఒకటి ఏంటంటే మేజర్ ప్రాబ్లం వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్లో మనము ఎన్నో ప్రాబ్లమ్స్ని మనము ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ ఫేస్ చేసే ప్రాసెస్లో కోర్స్ మనకు కారణాలు ఏవైనా పక్క పెడితే కొంత గ్యాప్ బాగా వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో. అందువల్ల చాలామంది ఏమనుకున్నారంటే షూటింగ్ చేస్తారు ఆపేస్తారనే ఆ విమర్శలు కూడా నా దగ్గర చాలా వచ్చాయి. కానీ ఆ విమర్శలను కూడా బ్రేక్ చేస్తూ ఇప్పుడు పర్మనెంట్గా మాకంటూ ఒక స్టూడియోని క్రియేట్ చేయడం జరిగింది. మా ప్రదీప్ గారు, ఇందాక ప్రదీప్ గారు మాట్లాడారు చూడండి, ఆయన సౌండ్ ఇంజనీరింగ్ ఏమైనా మీకు పరిచయం చేసుకున్నారని తెలియదు, కానీ మొత్తం హోల్ అండ్ సోల్ ఓనర్ ఆయనే. అన్నీ తనే దగ్గర ఉండి ఈసీకి మరొక పిల్లర్గా తయారైపోయారు ఆయన. ఇంతవరకు ఏంటంటే నాకు ఈ పిల్లర్సే ఇవి ఉన్నాయి, 2-3 ఉన్నారు అనుకునేవాడిని. నాకు 4th పిల్లర్ ప్రదీప్ గారు రెడీ అయిపోయారు. మీరు ఏం చేసినా నేను అనుకుంటాను సార్ అని చెప్పేసి ఒక భరోసా ఇస్తూ కంటిన్యూగా టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇప్పుడు కమింగ్ జరగబోతున్న ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే ఓ పక్క షూట్ అయిపోతుంటే ఏ రోజు కాదు రోజు రష్ ఇక్కడికే వచ్చేస్తుంటుంది, డైరెక్ట్గా ఎడిట్ షూట్కి వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు ఎడిటింగ్ అయిపోతూనే ఉంటుంది, మరో పక్క కంటిన్యూగా షూట్ జరుగుతూనే ఉంటుంది. టోటల్ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు డబ్బింగ్కి వెళ్ళిపోవాలి. ఇంత ఫాస్ట్గా ఇక నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. దాని తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని ఆ ప్రాజెక్ట్ని ఎలా పరిగెత్తించాలి, ఎలా ఫస్ట్ కాపీ తీయాలనేది టోటల్ ప్రదీప్ గారు ఆయన పూర్తి స్థాయిలో ఆయన గ్రౌండ్ వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక నుంచి మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈసీ నుంచి డైరెక్ట్గా ఈ వారణా సూర్య మీకు ప్రామిస్ చేస్తున్నాడు, సినిమాలు ఎక్కడ ఆగవు. ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ప్యారలల్గా మీకు ఇంకొక డబుల్ ధమాకా ఏంటంటే అట్ ఎ టైం 2 ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి. ఒకటి మార్నింగ్ షూట్ అవుతుంటుంది, మధ్యాహ్నం నుంచి ఇంకో షూట్ అవుతుంటుంది వేరేది. అంటే 2 ప్రాజెక్టులు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో 2 ప్రాజెక్టులు ప్యారలల్గా షూట్లు అవుతూనే ఉంటాయి. కంటిన్యూగా మీకు సినిమాలు ఇస్తూనే ఉంటాం. హిట్ ఫ్లాప్తో మాకు సంబంధం లేనే లేదు, కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాం. ఎప్పుడు బ్రేక్ వస్తే అప్పుడు బ్రేక్ వస్తుంది అంతే. మాకు బడ్జెట్లు అవసరం లేదు, సో ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మాకు మేమే సైనికులం. మా ఈ సినిమాలో మేమే సైనికులం, మేమే రాజులం. మా సినిమాలు మేము చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. డైరెక్ట్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తాం. మధ్యలో ఈ తొక్కలో ఇండస్ట్రీ ఫార్మాలిటీస్ ఏవి ఉండవు. థియేటర్లు ఉండాలి, వాళ్ళు ఆపుతారు, వీళ్ళు ఆపుతారు, మీడియా సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ చాలా మాట్లాడుతుంటారు. అవి ఏవి అవసరం లేదు. మా సినిమాలు సగర్వంగా రిలీజ్ అవుతూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. ఆడియన్సే, మీరే నాకు ప్రేక్షక దేవుళ్ళు, మీరే నాకు ఈ సినిమాలో సపోర్ట్ ఇచ్చేది. మిమ్మల్ని నమ్ముకునే ఈసీలో కంటిన్యూగా ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి. సో 10 రూపాయలు వచ్చినా రాకపోయినా కూడా మా ప్రాజెక్టు కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఇక నుంచి మీకు మాటిస్తున్నాను, ఏ సినిమా ప్రాజెక్టు ఎవరి కోసమో దేనికోసమో ఆగదు, ఆపము. కంటిన్యూగా సినిమాలు ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే నాకంటూ ఒక పర్మనెంట్ ఈసీ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీతో మేము సినిమాలు చేస్తూనే ఉంటాం. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు కూడా ఈ సినిమా ప్రాజెక్టులకు రావాలి అనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నంబర్ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా,
7981-599-433 7981-599-433 ఈ నెంబర్కి డైరెక్ట్గా మీరు రావచ్చు. ఎక్కడ కూడా రూపాయి తీసుకోవడం ఉండదు, ఇవ్వడం ఉండదు. టోటల్ ఫ్రీ సర్వీసులు ఈసీలో మీరు లక్షణంగా రావచ్చు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. డైరెక్టర్లు కావాలనుకుంటే ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈసీ రూల్స్ ఫాలో అవుతూ డైరెక్టర్లు అవ్వచ్చు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతం వారైనా, కులమతాలతో సంబంధం లేకుండా కంటిన్యూగా ఈసీలో మీరు ట్రావెల్ అవ్వచ్చు. సో రికమెండేషన్లు అస్సలు పనిచేయవు. మీ దగ్గర టాలెంట్ ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి, నేనే రెస్పాండ్ అవుతాను. కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. సినిమా ఇండస్ట్రీలో మనకు ప్యాషన్ అంటావు చూడండి, ప్యాషన్ కాదు, ఒక పిచ్చితో చేస్తుంటాం. ఆ పిచ్చి దాటుకొని మనము ట్రావెల్ అవుతే ఖచ్చితంగా మీరు ఒక ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా డెవలప్ అవుతారు. మిమ్మల్ని ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.